నమస్తే నాగేశ్వర గారు. కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఒక్కసారిగా ఈ దాడులు, పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి సార్. లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. హోనాలులులో బాణసంచా పేలి 3 మృతి చెందారు. న్యూయార్క్ క్లబ్లో కాల్పులు జరిగాయి. న్యూ ఆర్లీన్స్ ఘటనలో 15కు చేరాయి మృతుల సంఖ్య. సో ఇదంతా ఉద్దేశపూర్వకంగా ప్లాన్డ్గా జరిగింది అనేది చాలామంది చెప్తున్న మాట. దాంతోపాటు దీని వెనుక ఐసిస్ ఉన్నదా అనే చర్చ కూడా నడుస్తుంది సార్. ఏం చెప్తారు ఈ ఘటనల మీద? అంటే ఇప్పుడు న్యూ ఆర్లీన్స్లో జరిగిన ఘటన వెనకాల ఐసిస్ ఉంది అని అధికారికంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఐసిస్ దీంట్లో ఉంది అన్నారు. అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ కూడా దొరికింది. ఇస్లామిక్ స్టేట్ జెండా. సో ఆయన షంషుద్దీన్ జబ్బార్ ఆ నిందితుడు తీసుకొచ్చినటువంటి ట్రక్లో జెండా ఉంది, ఐసిస్ జెండా ఉంది. అంతకు ముందు రోజు అతను ఐసిస్ అనుకూలంగా వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. సో ముందు రోజే. అందువల్ల ఆ మొదటి ఇన్సిడెంట్ న్యూ ఆర్లీన్స్లో జరిగిన ఇన్సిడెంట్లో క్లియర్గా మెటీరియల్ ఎవిడెన్స్ ఈజ్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ ఐసిస్. అందువల్ల ఐసిస్ క్లియర్గా ఐసిస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అర్థమవుతుంది. ఇక జరిగిన ఘటన తీరు కూడా చూస్తే అది టెర్రర్ అటాక్ అని క్లియర్గా తెలుస్తుంది. న్యూ ఆర్లీన్స్లో జరిగింది. న్యూ ఆర్లీన్స్ ఇస్ ఎ వెరీ బిగ్ టూరిస్ట్ ప్లేస్. సో అందులో ఒక క్రౌడెడ్ స్ట్రీట్లో ఒక రెంటెడ్ ట్రక్ వెహికల్ తీసుకొని వచ్చి ఏకంగా జనం మీదకి దూసుకెళ్ళాడు. అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి ఇట్లాంటి జరగకుండా ఉండేందుకు. ఆ బ్యారికేడ్స్ను కూడా తోసుకుంటూ వెళ్ళి జనం మీదకి ట్రక్ తీసుకెళ్ళాడు. తర్వాత కిందికి దూకి అక్కడున్న భద్రతా బల పోలీసుల పైన కాల్పులు కూడా జరిపారు. ఆ తర్వాత వాడిని న్యూట్రలైజ్ చేశారనుకోండి. సో అక్కడ జరిగిన ఘటన చూస్తే చాలా క్లియర్గా అన్ప్రొవోక్డ్ ఒక కన్ఫ్యూజన్, క్యావస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ఈ జనం ఎక్కువగా ఉండేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ను, రైల్వే స్టేషన్లను, ఇప్పుడు హోటల్స్ను, వీటిని, రెస్టారెంట్లను వీళ్ళని ఎంచుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తే లుంబిని పార్క్లో హైదరాబాద్ జరిగిన ఇన్సిడెంట్ కానీ, గోకుల్ చాట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, సో మీకు రామేశ్వరం కేఫ్లో బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఇవన్నీ చూస్తే సహజంగా టెర్రరిస్టులు ఎంచుకునే టార్గెట్లు బాగా క్రౌడెడ్ లొకాలిటీ ఉంటాయి. మీకు ముంబైలో వీటీ స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, లేదు రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి. మీకు గుజరాత్లో అక్షర్ధామ్లో జరిగిన అటాక్ కానీ. ఎందుకంటే రిలీజియస్ ప్లేసెస్లో జరిగితే ఏమవుతుందంటే జనం ఎక్కువ ఉండడమే కాకుండా తీవ్రమైన పోలరైజేషన్ కూడా సమాజంలో ఏర్పడుతుంది అని. సో అందువల్ల క్లియర్గా ది మోడస్ ఆపరెండి అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ ఘటన జరిగిన తీరు, విధి విధానాలు, స్వభావాన్ని పరిశీలిస్తే ఇది క్లియర్గా ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని అర్థమైపోతుంది. అందులో కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అమెరికా అధికారికంగా ప్రకటించింది ఈ షంషుద్దీన్ జబ్బార్ది జరిపిన న్యూ ఆర్లీన్స్ దాడి ఐసిస్ దాడి అని. ఇక మీరు అన్నట్లు రెండవ దాడి లాస్ వెగాస్లో జరిగింది. ఈ లాస్ వెగాస్లో జరిగిన దాడిలో మీరు ఇప్పటి వరకు ఈ ఐసిస్ జెండా కానీ, ఆ చనిపోయే ఆ నిందితుడి పేరు మ్యాథ్యూస్ లివర్స్బర్గర్ అనుకుంటాను. మొత్తం అయితే మ్యాథ్యూ మొదటి పేరుతో. సో ఆ మాథ్యూ అనేవాడికి వాడు ఐసిస్ జెండాను కానీ ఇట్లాంటి ఏమీ లేదు. అందువల్ల అక్కడ ఐసిస్ది అని ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. స్టిల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI విచారణ చేస్తోంది. అమెరికా దాన్ని ఐసిస్ అటాక్గా ఇంకా వర్గీకరించింది. ఇక మిగతా చోట్ల జరిగినవి బాణాసంచా పీరియడ్ కావచ్చు, క్లబ్ షూటింగ్ కావచ్చు, గన్ వైలెన్స్ అమెరికాలో కొత్త ఏమీ కాదు కనుక దాన్ని మనం ఐసిస్ అటాక్స్తో, టెర్రర్ అటాక్తో లింక్ చేయలేం. అందువల్ల ప్రధానంగా న్యూ ఆర్లీన్స్ అటాక్లో 15 మంది చనిపోయారు ఇప్పటికీ. అలాగే లాస్ వెగాస్ అటాక్లో 7 గాయపడ్డారు, 1 చనిపోయారు. లాస్ వెగాస్ అటాక్ మీరు గమనిస్తే మీరు వెరీ బిజీ లొకాలిటీ అది. నేను కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ లాస్ వెగాస్కు. సో అందువల్ల చాలా ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్న ప్రాంతం. అందులో కూడా జరిగింది ట్రంప్ హోటల్లో. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సొంత హోటల్లో జరిగింది. ట్రంప్ హోటల్లో జరిగింది. అది టెస్లా ట్రక్. అది అంటే వెహికల్ ఏమో ఇలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా రూపొందించిన వెహికల్.
జరిగిందేమో ట్రంప్ హోటల్. ఇది యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా, కోఇన్సిడెన్సా, బట్ సంథింగ్ టు సీరియస్లీ వాచ్. ఎందుకంటే ఇవాళ అమెరికాలో ద 2 మోస్ట్ పవర్ఫుల్ గైస్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్. అందువల్ల లాస్ వెగాస్లో జరిగిన ఇన్సిడెంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లింక్ ఏంటి అంటే ట్రంప్ హోటల్లో, అలాగే మీకు ఇలాన్ మస్క్ వెహికల్లో. అది కూడా జరిగిన తీరు చూస్తే ఇట్స్ అటాక్ లాగానే కనబడుతోంది. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి హోటల్కు దూసుకొచ్చాడు. ఆ ట్రక్లో లోపం ఉందా, ట్రక్ ఏమైనా పేలిందా అని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఇలాన్ మస్క్ ప్రకటించింది ఏంటంటే ఆ ట్రక్కు ఎలాంటి మెకానికల్ డిఫెక్ట్ ఏమీ లేదు. ఈవెన్ అనేక మీకు టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్లో ఆ వెహికల్ని ఛార్జ్ చేసుకుంటూ కూడా వచ్చాడు. కొలరాడో నుంచి లాస్ వెగాస్ దాకా వచ్చాడు. సో అందువల్ల ట్రక్ ప్రాబ్లం కాదు, అంత దూరం ప్రయాణం చేసింది, డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జింగ్ కూడా చేసుకుంది. అందువల్ల జరిగింది ఏంటంటే అందులో దాని ట్రంక్లో అంటే డిక్కీలో మీకు బాణాసంచా ఉంది క్రాకర్, అలాగే మీకు పెట్రోల్ క్యాన్స్ ఉన్నాయి. సో పెట్రోల్ క్యాన్స్ పెట్టుకొని ఎందుకు వచ్చాడు అనేది ఒక ఛాలెంజ్ క్వశ్చన్. అంటే ఖచ్చితంగా అటాక్ చేయడానికే వచ్చాడు అనేది ఒక ఇండికేషన్. తర్వాత సంథింగ్ పేలుడు కూడా జరిగింది. అందువల్ల జరిగిన తీరు చూస్తే అది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అనే ఇప్పటికిప్పుడు మనం వర్గీకరించలేం, కానీ డెలిబరేట్ అటాక్ అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదేదో యాక్సిడెంటల్ జరిగింది కాదు. కానీ తీవ్రత చూస్తే చాలా తక్కువ. ఈవెన్ ట్రంప్ హోటల్ గ్లాసెస్ కూడా పగలలేదు పెద్దగా. అందువల్ల మీకు ఇక్కడ జరిగింది న్యూ ఆర్లియన్స్లో జరిగిన దానికి దీనికి జరిగిన దానికి ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ సిమిలారిటీస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఏంటి అంటే అదేమో చాలా సివియర్ అటాక్, ఇదేమో ఇంటెన్సిటీ తక్కువ. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ అక్కడ శంషుద్దీన్ జబ్బార్, ఇక్కడ మాథ్యూస్. థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే అదేమో చాలా క్లియర్గా యాక్ట్ ఆఫ్ టెర్రర్ కనబడుతుంది, ఇది అటాక్ లాగా కనబడుతుంది, టెర్రర్ లాగా కనబడతలేదు. ఇంకా ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ శంషుద్దీన్ జబ్బార్ వాడిన వెహికల్ ఐసిస్ జెండా కనబడ్డది. వాడు అంతకుముందు ఐసిస్ వీడియోలో పోస్ట్ చేశారు అనుకూలంగా. ఇలాంటిది ఏమీ ఇక్కడున్న అక్యూజ్లో కనబడలేదు. ఇది డిఫరెన్సెస్ న్యూ ఆర్లియన్స్ ఇన్సిడెంట్కు మీకు లాస్ వెగాస్ ఇన్సిడెంట్కు. ఇక సిమిలారిటీస్ కూడా ఉన్నాయి, స్ట్రైకింగ్ సిమిలారిటీస్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ట్రంప్ హోటలు, ఇలాన్ మస్క్ వెహికల్, ఇది మొదటి సిమిలారిటీ. రెండో సిమిలారిటీ అన్ప్రొవోక్డ్ యాక్షన్. ఇప్పుడు అక్కడ మీకు న్యూ ఆర్లియన్స్లో శంషుద్దీన్ జబ్బార్ జరిపిన అటాక్ కానీ ఇక్కడ మాథ్యూస్ జరిపిన అటాక్ కానీ అన్ప్రొవోక్డ్, ఎక్కడ రీజన్ కనబడతలేదు, క్లియర్ అటాక్ లా కనబడదు. రెండో సిమిలారిటీ. మూడో సిమిలారిటీ ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ. ఏంటంటే ఇద్దరు కూడా ఒకే రెంటల్ ఏజెన్సీ నుంచి వెహికల్ రెంట్ చేసుకున్నారు. అంటే అమెరికాలో ఏంటంటే ఇంకా మన దగ్గర అంత పాపులర్ కాదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. అంటే మనం ఇక్కడ ఒక ట్రావెల్స్ నుంచి లేదా ఒక రెంటల్ ఏజెన్సీ నుంచి వెహికల్ తీసుకుని ఇంక్లూడింగ్ డ్రైవర్ వస్తాడు మనకు. ఇప్పుడు మొదలైంది, వెహికల్ కూడా ఇస్తున్నారు. అమెరికాలో వెరీ పాపులర్, మీకు వెహికల్ ఇచ్చేస్తారు నీకు. నువ్వు డ్రైవర్తో వెహికల్ అంటేనే కష్టం. నార్మల్ వెహికల్ రెంట్కి తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అమెరికాలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే నువ్వు ఎక్కడైనా రెంట్ తీసుకొని ఎక్కడ పోతే మళ్ళీ అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ వాడు ఆఫీస్ ఉంటుంది, అది వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. అంటే నువ్వు ఇప్పుడు కొలరాడో నుంచి లాస్ వెగాస్ వచ్చి లాస్ వెగాస్లో వెహికల్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో అందువల్ల ఆ ఇద్దరు కూడా ట్యూరో అనే ఒక రెంటల్ ఏజెన్సీ నుంచి, ఇది వెదర్ ఇట్ ఈజ్ స్ట్రైకింగ్ సిమిలారిటీ, అది కోఇన్సిడెన్సా లేదా యాక్సిడెంటలా మనకు తెలియదు. కానీ అటు మీకు న్యూ ఆర్లియన్స్లో దాడి జరిపిన దుర్మార్గుడు, ఇక్కడ దాడి జరిపిన విధవ, ఇద్దరు కూడా క్లియర్గా ఒకే రెంటల్ ఏజెన్సీ నుంచి రెంట్ తీసుకున్నారు, ట్యూరో అనే రెంటల్ ఏజెన్సీ. ఇది రెండవ డైమెన్షన్. మూడవ ఇక్కడ ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు ఆర్మీ వెటరన్స్. సో ఇద్దరు ఆర్మీలో పనిచేశారు, ఒకే ఆర్మీ బేస్లో పనిచేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మరి ఇద్దరి మధ్య ఇంకా లింక్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ కాలే, కానీ ఇద్దరు ఒకే ఆర్మీ బేస్లో పనిచేస్తారు, ఇద్దరికి ఆర్మీ నేపథ్యం ఉంది. అందువల్ల ఈ స్ట్రైకింగ్ సిమిలారిటీస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. కనుక లాస్ వెగాస్ న్యూ ఆర్లియన్స్లు జరిగిన ఘటనలు లింక్ ఉన్నాయా అనేది ఒక అనుమానం. ఇక మిగతా రెండు అంత ప్రాధాన్యతగా తీసుకోవడం లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. ఇక ఇక్కడ ఇంకో బిగ్ ఛాలెంజ్ ఏంటంటే మీరు అడగాల్సిన ప్రశ్న కూడా ఏంటంటే ఐసిస్ అంతమైంది అన్నాము, ఐసిస్ క్లోజ్ అయింది, ఐసిస్ పని అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఐసిస్ అటాక్ ఏంటి అని. ఇప్పుడు మీకు 2001 అటాక్ తర్వాత అమెరికాలో
2 డికేట్స్ అయిపోయింది ఇప్పటికి. Yes, sir. ఇలాంటి ఘటన జరగలేదు. చాలా సమర్థవంతంగా టెర్రర్ను వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత అటాక్ అయ్యారు. అమెరికా మీద జరిగిన దాడి చిన్నదైనా పెద్దదైనా ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుంది కదా సార్? ప్రతీకారం ఇష్యూ కాదు, ప్రతీకారం ఎవరైనా ఉంటుంది, అది కాదు అక్కడ. కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఐసిస్ మరి బతికుందా? ఇప్పుడు ఐసిస్ను అమెరికా అంతం చేసింది. ఐసిస్కి ఒకప్పుడు ఇరాక్ అండ్ మీకు సిరియాలో కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో జాగ్రఫికల్ టెరిటరీ. మీకు ఇతర తీవ్రవాద సంస్థలకు ఐసిస్కున్న తేడా ఏంటి అంటే ఐసిస్ అనేది ఒక టెరిటోరియల్గా ఎస్టాబ్లిష్. ఇప్పుడు మీరు లష్కర్ ఇ తోయిబా ఉంది, జైషీ మహమ్మద్ ఉంది, హర్కతుల్ ముజాహిదీన్ ఉంది, హిజ్బుల్ ముజాహిదీన్ ఉంది. ఇలాంటి తీవ్రవాద సంస్థలు, ఇండియన్ ముజాహిద్ ఉంది, వీళ్ళకి టెరిటరీ ఉండదు. కానీ ఐసిస్, అల్ఖైదా కూడా టెరిటరీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి పనిచేశారు. ఐసిస్ ఏంటంటే ఒక ఫిజికల్గా ఒక టెరిటరీ. ఇరాక్ అండ్ సిరియాలో, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాలో మీకు ఒక ఏరియాలో ఉండేది. కానీ ఆ ఐసిస్ను అమెరికా యుద్ధంలో అంతం చేసింది. కానీ మళ్ళీ ఇలాంటి అటాక్ జరిగింది. ఈ అటాక్లో ఇంకొకటి కూడా మనకు ఆందోళన కలిగించే న్యూ ఆర్లియన్స్ అటాక్ ఏంటంటే దట్ ఫెలో వాడు ఇప్పుడు పారాడిమ్ నార్మల్గా టెర్రర్ పారాడిమ్ ఎలా ఉంటుందంటే పెద్ద చదువుకోని వాడు, చాలా ఉన్మాది. ఇప్పుడు మనకు అజ్మల్ కసబ్ ప్రొఫైల్ చూడండి మీరు, వాడికి తిండికి లేనోడు, చాలా పేదవాడు, సో వాడికి చదువు లేదు, ఒక ఉన్మాది. అంటే ఇదొక ప్రొఫైల్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్. అజ్మల్ కసబ్ ప్రొఫైల్ మనకు చూస్తే అర్థమవుతుంది. సో కానీ ఇక్కడ దిస్ ఫెలో ఈ న్యూ ఆర్లియన్స్లో అటాక్ చేసిన శంషుద్దీన్ జబ్బార్ ఈజ్ ఎన్ ఇంజనీర్, ఈజ్ ఎ కంప్యూటర్ స్పెషలిస్ట్. వాడు ఆర్మీలో పనిచేశాడు. అది కూడా ఆర్మీలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశాడు 1 year పాటు. అది అంటే వాడు తీవ్రవాదులపైన పోరాడాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా సైన్యంలో ఉండి తీవ్రవాదులపైన పోరాడిన నేపథ్యం కలిగిన వాడు ఇవాళ ఇదే తీవ్రవాద చర్యకు పాల్గొన్నాడు. అది మోస్ట్ డిస్టర్బింగ్ అంశం. అంటే టెర్రరిస్టుల పైన అమెరికన్ సైన్యంలో ఉండి పోరాడిన వ్యక్తి, అంటే వాడు హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్గా ఉండే, సో వాడు కంప్యూటర్ స్పెషలిస్ట్గా కంప్యూటర్ సిస్టమ్స్ చదివిన వ్యక్తి, అందువల్ల ఈజ్ ఎ క్వాలిఫైడ్ కంప్యూటర్ స్పెషలిస్ట్. సో అంత చదువుకున్నవాడు, ఆర్మీలో పనిచేసిన వాడు, ఆర్మీలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన వాడు, ఇలాంటి వాడు ఐసిస్ ఐడియాలజీకి ఎలా అట్రాక్ట్ అయ్యాడు, ఎలా రాడికలైజ్ అయ్యాడు. ఓ ఫ్రింజ్ ఎలిమెంటు, ఏదో ఇక్కడ చదువు రానోడు, చాలా పేదరికంలో ఉన్నవాడు, వాడు వల్నరేబుల్ కనుక మతోన్మాద శక్తులు వాడిని అట్రాక్ట్ చేస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చేశాడు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది, వాడి పర్సనల్ లైఫ్ చాలా క్యావోటిక్గా ఉంది. అంటే డైవర్స్ ఈజ్ గోయింగ్ త్రూ ద డైవర్స్, విడాకులు తీసుకుంటున్నాడు, బాగా అప్పుల పాలయ్యాడు. కానీ అప్పుల పాలయ్యే వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు అమెరికాలో కొరత ఉండదు. చాలామంది ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండి ఫ్యామిలీ క్యావోటిక్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అమెరికాలో. కానీ ఈ అందరూ ఐసిస్ లాగా ఐసిస్కి అట్రాక్ట్ కారు కదా. సో ఒక పెద్ద సీరియస్ ఎలిమెంట్ ఏంటంటే, ఒకటి ఐసిస్ అంతమైపోయింది అనుకున్న తర్వాత ఫిజికల్గా ఇరాక్ అండ్ సిరియా ప్రాంతంలో 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇస్లామిక్ స్టేట్ ఖిలాఫత్ ఏర్పాటు చేశాం ప్రకటించిన ఐసిస్ను పెద్ద ఎత్తున అటాక్ చేసి అమెరికా, ఫ్రాన్స్, మొన్న కూడా సిరియాలోని ఐసిస్ టార్గెట్ల పైన ఫ్రాన్స్ అటాక్ చేసింది. ఐసిస్ క్లోజ్ అయింది అనుకున్న తర్వాత ఐసిస్ యాక్టివిస్టు అమెరికన్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. మళ్ళీ ఎక్కడి నుంచో బయట నుంచి చొరబాటుదారుడు కాదు, మళ్ళీ అదొక డైమెన్షన్ ఇక్కడ. సో చొరబాటుదారులు వస్తున్నారు, అమెరికాలో టెర్రర్ అటాక్ క్రియేట్ చేస్తున్నారు అని కూడా ఆరోపించలేము. ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. వాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా పనిచేశాడు. సో వాడి ప్రొఫైల్ చూస్తే మరింత ఆందోళన కలిగిస్తుంది. ఒకటేమో ఐసిస్ పని అయిపోయింది అనుకున్న తర్వాత ఇది ఇన్సిడెంట్ ఏంటి, 2 సాధారణమైన ఒక టెర్రరిస్ట్ ప్రొఫైలు, ఒక పారాడిమ్కి భిన్నంగా అమెరికన్ సిటిజను, బాగా ఎడ్యుకేటెడు, వాడు కంప్యూటర్ స్పెషలిస్టు, ఆర్మీలో పనిచేశాడు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు. ఇది చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఐసిస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు. నేను చాలాసార్లు నా విశ్లేషణలో చెప్పాను, ఐసిస్లు, అల్ఖైదాలు అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, ఒక ఐడియా. ఒక సంస్థను అంతం చేయొచ్చు, ఒక ఐడియాను ఫిజికల్ ఫోర్స్ ద్వారానే అంతం చేయలేము. మనకు ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో అనుభవం. ఇప్పుడు అల్ఖైదాను, ఒసామా బిన్ లాడెన్ అంతమయ్యాక అయిపోయింది ఇస్లామిక్ టెర్రరిజం అనుకున్నారు. కానీ ఏం జరిగింది,
అల్ ఖైదా అవశేషాల నుంచి ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తి పుట్టింది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఐడియాను డిఫీట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే ఐసిస్ లాంటి ఐడియాను అంతం చేయాల్సింది పోయి ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల ఐసిస్ అనే ఐడియా మళ్ళీ పునర్జీవం పొంది మళ్ళీ రగలటానికి అనుకూలమైనది. మీకు ఎక్కడ ఇస్లామిక్ ప్రపంచంలో చూడండి, మీరు వనరులన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, సుడాన్ కావచ్చు, మీకు చాలా దేశాలు బట్ చాలా హైయెస్ట్ వనరులు ఉంటాయి, కానీ వాళ్ళ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి. కారణం ఏంటి? ప్రపంచంలో బలమైన శక్తులంతా అక్కడ ఉండి తమకు అనుకూలంగా ఈ పరిస్థితులు వాడుకుంటుంటారు. ఇలా మీరు ఆఫ్ఘనిస్తాన్ అదే, సిరియా అదే. ఇలా సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ అనే ఎవరి చేతిలో ఉన్నాయి? సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతం అంతా అమెరికా చేతిలో ఉంది. మీరు ఐసిస్ను అంతం చేసి అమెరికా సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని కూర్చుంది. అంటే మీకు సిరియాలోని గోలాన్ హైట్స్ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని కూర్చుంది. అందువల్ల అక్కడ ఇస్లామిక్ దేశాలలో మీకు ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, మిలిటరీ రాజ్యాల్ని, బాగా వనరులు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ బలమైన అగ్రరాజ్యాలు అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు ఆక్రమించి కూర్చోవడం వల్ల ప్రజల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇలా సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థ ఎలా మనుగడ సాధిస్తుంది? అమెరికా గ్యారంటీలతో మనుగడ సాధిస్తుంది. ఒక్క క్షణం అమెరికా పక్క జరగండి, సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థ కూలడానికి ఎక్కువ రోజులు ఏం పట్టవు. అసలు అందువల్ల ఈ పరిస్థితులు ఏమవుతున్నాయంటే అక్కడున్న సమాజాల్లో ప్రజల్ని ఇలాంటి ప్రమాదకరమైన శక్తుల వైపుగా రగిలిస్తుంది. ఇప్పుడు సిరియా ఉంది, బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను ఓడించింది, ఐసిస్ను రెసిస్ట్ చేసింది. ప్రపంచంలో ఐసిస్ను రెసిస్ట్ చేయగలిగిన దేశాలు చాలా కొద్దిగా ఉంటాయి. అలాంటి బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూలదోసి అల్ ఖైదా నేపథ్యం ఉన్న ఈ హెచ్టిఎస్ మీకు అల్ జలానీని ఇలా ప్రోత్సహించి అధికారంలోకి తెచ్చారు. సో బషర్ అల్ అసద్ను కూల్చి అల్ జలానీ వాడెవడు? అల్ ఖైదా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, అల్ ఖైదాతో లింక్ ఉన్నవాడు. మీకు వీడు ఇరాక్లో ఉన్నటువంటి తర్వాత ఐసిస్ నడిపిన వ్యక్తి సిరియాకి డిప్యూటీ చేస్తే వెళ్ళినవాడు. నీ అవసరాల కొరకేమో ఇస్లామిక్ తీవ్రవాద నేపథ్యం ఉన్న వారితో కలిస్తే ఇప్పుడు అల్ జలానీకి అమెరికా మద్దతు ఇచ్చే, టర్కీ మద్దతు ఇచ్చే, ఇజ్రాయిల్ కూడా మద్దతు ఇచ్చింది. సో అల్ ఖైదా నేపథ్యం ఉన్న వారికి ఇజ్రాయిల్ మద్దతు ఇవ్వడం ఏంటి? కారణం బషర్ ప్రభుత్వాన్ని కూల్చడం. సో ఈ రకమైన వ్యూహాత్మక మేనూవరింగ్ వల్ల తర్వాత ఇస్లామిక్ రాజ్యాలలో భయంకరమైన రాచరిక నిరంకుశ మిలిటరీ రాజ్యాలను ప్రోత్సహించడం వల్ల అక్కడ ప్రజలపైన తీవ్రమైన అణచివేత, బ్రహ్మాండమైన వనరులున్నా కూడా ఆ దేశం అల్లకల్లోలంగా ఉండేలా చేయడం, ఇవన్నీ కూడా ఈ పవర్ గేమ్స్ కూడా ఇస్లామిక్ సమాజాల్లో ఈ ఉన్మాదానికి కారణమవుతుంది. బట్ కారణం ఏదైనా ఖచ్చితంగా ఐసిస్ ప్రమాదకరం. ఐసిస్ అనే ఐడియాను లేకుండా చేయాలి. దట్ ఈస్ ఎ బిగ్ పొలిటికల్ ఫైట్. అది ప్రజల్ని ఐసిస్కి వ్యతిరేకంగా నిర్మించగలగాలి. కానీ ప్రజల్లో ఐసిస్ ఆలోచనలను కనుక పెంచగలిగితే ఏం జరుగుతుందనటానికి న్యూ ఆర్లియన్స్ ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇలాంటి అటాక్ను పట్టుకోవడం కష్టం, ఆపడం కష్టం, గుర్తించడం కూడా కష్టం. ఎందుకంటే వాడు అమెరికన్ సిటిజను, వాడి ప్రొఫైల్ చూసి పోనీ వాడు ఏమన్నా తీవ్రవాదం అనుకునే అవకాశం లేదు. హైలీ క్వాలిఫైడ్ కంప్యూటర్ స్పెషలిస్ట్ ఎవరిని అనుమానపడతారు? శంషుద్దీన్ జబ్బార్ను. సో మరి వాడు అలాంటి వాళ్ళు రేపు ఐసిస్ అనే ఒక ఐడియాతో ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి ప్రమాదకరమైన దాడులు జరగగలిగితే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి దాడులు జరపాలి అన్న వాళ్ళు కన్నా కూడా అది కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు. ఇలాంటి వీటిని లోన్ వోల్ఫ్ అటాక్ అంటారు. వాడు ఒక్కడెళ్ళి దాడి చేయడం, వాడు ఒక్కడెళ్ళి దాడి చేయడానికి ఎవడైతే ఎవడని దాడి చేయొచ్చు, ఎక్కడైనా దాడి చేయొచ్చు, ఎవరిపైన దాడి చేయొచ్చు. అందువల్ల అమెరికా అయినా అర్థం కావాలి, ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఫిజికల్గా భద్రతాపరమైన చర్యల ద్వారా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తీవ్రవాదుల ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతం చేయగలం. కానీ వారికి ఉన్న ఐడియాస్ను యు కెనాట్ కిల్ ఐడియా విత్ ఎ గన్. ఐడియా హ్యాస్ టు బి డిఫీటెడ్ పొలిటికల్లీ, ఐడియా హ్యాస్ టు బి డిఫీటెడ్ ఐడియాలజికల్లీ. అన్ఫార్చునేట్లీ ఇస్లామిక్ మతోన్మాదానికి ఇవాళ తమ రాజకీయ అవసరాల కొరకు సెలెక్టివ్గా అమెరికా లాంటి దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలోని వహాబీ ఇస్లాం అంటారు, అత్యంత ఛాందసవాద ఇస్లాం. ఈ ఇస్లాంకి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అమెరికా కదా. సౌదీ అరేబియాకి ఇవాళ అత్యంత మిత్ర దేశం అమెరికా. ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ ఖైదా అడుగు పెట్టలేదు, సద్దాం హుస్సేన్ అంతం చేసింది అమెరికా.
అమెరికా సద్దాం హుసేన్ అంతం చేస్తే రావడం కష్టమైంది. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను నియంత్రించింది, ఆపగలిగింది. అలాంటి బషర్ ప్రభుత్వాన్ని మీరు కూల్చారు. సో ఎవరికి అనుకూలంగా ఇవన్నీ వ్యవహారాలు కూల్చి మళ్ళీ అల్ఖైదాను మూలాలున్న అల్జలానికి మద్దతు ఇస్తున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత నీకు ఎక్కడ సౌదీ అరేబియాలో వహాబీ ఇస్లాంకు పురిటిగడ్డాయి. వహాబీ ఇస్లాం లాంటి అత్యంత ఛాందసవాద మత ఉన్మాద భావజాలానికి ప్రతీకగా ఉన్న సౌదీ అరేబియాకు అండగా ఉంటుంది. ఇస్లామిక్ స్టేట్ను అల్ఖైదాను దూరం పెట్టిన ఇరాక్లో సద్దాం హుసేన్ అంతం చేస్తుంది. సద్దాం హుసేన్ అంతమయ్యాకనే ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ పుట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో అందువల్ల ఎక్కడికక్కడ తమ రాజకీయ అవసరాల కొరకు భయంకరమైన మతోన్మాదాన్ని అమెరికా పెంచి పోషిస్తుంటే ఈ రకమైనటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పటికైనా అర్థం కావాలి, యు కెనాట్ కిల్ అన్ ఐడియా హాస్ టు బి డిఫీటెడ్ పొలిటికల్ అండ్ ఐడియాలజికల్లీ. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్మాంటిల్ చేయొచ్చు, ఐడియాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నీకు అది ఎక్కడ కనబడదు కదా. శంషుద్దీన్ జబ్బార్ అనే ఒక కంప్యూటర్ స్పెషలిస్ట్, హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్మీ వెటరన్, ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదం పైన అమెరికా పోరాడుతున్నప్పుడు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఇవాళ ఐసిస్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయ్యిందంటే వాడు ఎవడు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు, వాడికి ఎవడొచ్చి బోధించాడు, వాడు ఎలా రాడికలైజ్ అయ్యాడు ఆలోచించాలి కదా. అందువల్ల డిఫీట్ ద ఐడియా పొలిటికలీ. అది గుర్తించినంత కాలం తమ వ్యూహాత్మక అవసరాల కొరకు ఇస్లామిక్ మతోన్మాద రాజరిక ప్రభువుల్ని అమెరికా పోషిస్తున్నంత కాలం అక్కడున్న ఆయిల్ కోసము అక్కడున్న వనరుల కోసం పోషిస్తున్న కొద్దీ ఇలాంటి పరిణామాలు ఇంకా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఎస్ సార్. ఇక కూటములు మారడంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తర్వాతే ఎవరైనా సార్? ఎందుకంటే చాలాసార్లు గత దశాబ్ద కాలంలో 2 సార్లు ఆర్జేడీతో ఆయన పొత్తు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో 3rd హైయెస్ట్ సీట్స్ ఉన్న పార్టీ జేడీయూ. సో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ చీఫ్ ఒక ఆఫర్ చేశారు సార్, డోర్స్ ఓపెన్గానే ఉన్నాయి అని చెప్పి ఆయనకి వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. సో ఏం జరిగే అవకాశం ఉంది అంటారు? అది ఎలా ఊహిస్తాడు? ప్రతిదాన్ని నన్ను ఊహించమని నితీష్ కుమార్ గతంలో కూడా చాలా సార్లు జర్నలిజం ఇస్ నాట్ స్పెక్యులేషన్, లెట్ us be వెరీ క్లియర్. ప్రతిదాన్ని ఊహించమంటే నాకు ఊహించాల్సిన పని లేదు, అవసరం లేదు. ఓకే, ఎందుకు ఆఫర్ చేస్తున్నా అదే అడగండి, నేను చెప్పగలుగుతాను తప్ప ఏం జరగబోతుందంటే నేను ఎలా ఊహిస్తాను? జ్యోతిష్యం తెలియాలి. నితీష్ కుమార్ ఎవరైనా కానీ ఇప్పుడు రాజకీయాలు ప్రతిదాన్ని ఊహాగానాలపైన జర్నలిజాన్ని నేను అంగీకరించను. కొన్నిసార్లు స్పెక్యులేట్ చేస్తాం, ఎప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు స్పెక్యులేట్ చేస్తాం. అంటే కొన్ని మెటీరియల్ ఎవిడెన్స్, కొన్ని విషయాల ఆధారంగా స్పెక్యులేట్ చేసిన ప్రతిదాన్ని స్పెక్యులేట్ చేయడం అనేది ఈజ్ నాట్ ఎ గుడ్ జర్నలిజం. మీరు అన్నట్లు మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇలా ఆఫర్ చేయాల్సి వచ్చింది? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పొలిటికల్ క్వశ్చన్. ఎందుకు ఆఫర్ చేయాల్సి వచ్చింది అంటే మీకు ఇట్స్ ఎ మైండ్ గేమ్. లాలూ యాదవ్ అన్న మైండ్ గేమ్. వాస్తవంగా తేజస్వి యాదవ్ ఈ మధ్య ప్రకటించాడు కూడా, ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ను ఎలో చేయము అని. కానీ ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవే కాదు, కంటిన్యూస్గా స్ట్రీమ్ ఆఫ్ ఆర్జేడీ లీడర్స్ ఈ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటనతో దానికి మరింత వాల్యూ వచ్చింది. కానీ తర్వాత ద్వితీయ శ్రేణి లీడర్లు, 2nd ర్యాంక్ లీడర్ చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ అ మైండ్ గేమ్. ఎన్డీఏలో ఏం జరుగుతుంది అంటే బీహార్లోనే కాదు, దేశంలో ఎక్కడైనా బీజేపీ స్ట్రాటజీ ఏముంటుందంటే తన పార్టీ పెరగాలి, ఈవెన్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలై. ముఖ్యంగా మోడీ అమిత్ షాల నాయకత్వం వచ్చాక ఇది మరింతగా పెరిగింది. వాజ్పేయి హయాంలో బీజేపీ ఉన్న రోజుల్లో మిత్రపక్షాల పట్ల లీవ్ అండ్ లెట్ లీవ్, అంటే బీజేపీ జీవిస్తుంది మీరు జీవించండి అంటూ మిత్రపక్షాల ఎక్స్పెన్స్తో పార్టీ పెరగాలని ఆలోచించలే వాజ్పేయి. అందుకే మీకు వాజ్పేయి ఎరాలో వాజ్పేయికి బాలాసాహెబ్ ఠాక్రేకు చాలా మంచి సంబంధాలు. బాలాసాహెబ్ ఠాక్రే చెప్పింది కూడా ఈవెన్ ఒక దశలో ముఖ్యంగా బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన తర్వాత శివసేన దేశమంతా విస్తరించాలని ప్రయత్నించింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వారిస్తే బాలాసాహెబ్ ఠాక్రే ఆ ప్లాన్ వదులుకున్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే ఎందుకు వాజ్పేయిజీ వద్దన్నాడు అంటే ఆల్రెడీ బీజేపీ ఉంది, ఇప్పుడు శివసేన కూడా ఆల్ ఇండియా పార్టీ అయితే హిందుత్వ పాలిటిక్స్లోనే అనవసర పోటీ వల్ల నష్టపోతుంది హిందుత్వ కాజ్ అని
వాజ్పేయి చెప్పినందుకు తాను శివసేనను మహారాష్ట్ర దాటి విస్తరించలేదు అని బాలాసాహెబ్ ఠాక్రే ప్రకటించాడు. అంటే అదొక వాజ్పేయి ఎరాలో ఉండే మిత్రపక్షాలతో ఉండే సంబంధాలకు ఉదాహరణ. మీకు మహారాష్ట్రలో వాజ్పేయి ఎరాలో శివసేన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు మోడీ అమిత్ షాల యుగం వచ్చాక వాట్ మే కమ్, బీజేపీ షుడ్ ఎక్స్పాండ్, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో ఇది తప్పు ఒప్పో నేను జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ఒక రాజకీయ పార్టీ ఎలా తన విస్తరణ కొరకు వ్యూహరచన చేస్తుందో ఆ పార్టీ ఇష్టం. అది మనం ఎవరం కామెంట్ చేయడానికి. బీజేపీ ఉన్నది బీజేపీని పెంచుకోవటానికి, కానీ శివసేనను, జేడీయూను, తెలుగుదేశాన్ని, జేడీఎస్ను పెంచడానికి బీజేపీ లేదు. బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నది బీజేపీని పెంచుకోవటానికి, కానీ ఆ వ్యూహమైతే మారింది, విధానమైతే మారింది. సో ఈ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్ అంటే మిత్రపక్షాలను కూడా బలహీనపరిచి వారిని కూడా దాటి తాను పెరగాలి అనే వైఖరి బీజేపీ తీసుకుంటుంది. ఈ వైఖరి వల్ల ఏమవుతుందంటే చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ఘర్షణ అనివార్యమవుతుంది. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలోనే అసలు బీజేపీ చిన్న పార్టీ, కానీ ఏం జరిగింది, ఏడీఎంకేకి బీజేపీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఎందుకు? ఏడీఎంకేకి చెందిన నాయకులే వచ్చి బీజేపీలో చేరడం మొదలుపెట్టారు. సో బీజేపీ పెరిగింది, ఏడీఎంకే తగ్గింది. అఫ్కోర్స్ ఇంకా బీజేపీ కన్నా ఏడీఎంకే పెద్ద పార్టీ. మీరు కర్ణాటకలో ఏం జరుగుతుంది, జేడీఎస్ బలహీనపడుతోంది, బీజేపీ బలపడుతోంది. రెండో ఉదాహరణ. మీకు మూడో ఉదాహరణ మహారాష్ట్ర. ఇలా శివసేన ఏ స్థాయిలో బలహీనపడింది మీరు చూశారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో 20 సీట్లకు పరిమితం అయిపోయింది. ఉద్ధవ్ శివసేనను చీల్చారు, చీలిక వర్గానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చే దశకు వచ్చింది, ఒక 10-12 సీట్లు. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఏ మిత్రపక్షం అవసరం కూడా లేదు. దే విల్ కమ్ టు పవర్ ఆన్ ఇట్స్ ఓన్. ఇలా శివసేనను క్లోజ్ చేయగలుగుతున్నారు. సో ఇలా చాలా రాష్ట్రాల్లో ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలై. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదా అంటే జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది, జరగాల్సిందే. ఎందుకంటే దేశమంతటా ఇదే పాలిటిక్స్ కదా. సో తమతో పరోక్షంగా కలిసి ఉన్న జేడీయూను కూడా అంతం చేసి ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. సో అందువల్ల ఇక్కడ తెలంగాణలో మొదటి టర్మ్లో కేసీఆర్ బీజేపీతో మోడీతో బాగా ఉన్నా కూడా దుబాక నుంచి మొదలుపెట్టి హుజూరాబాద్ వరకు బీజేపీ బీఆర్ఎస్ను ఓడించలేదా? అందువల్ల దేశం అంతటా కూడా ప్యాటర్న్ ఒకటే, తన మిత్రపక్షమైనా సరే తొక్కుకుంటూ వెళ్తుంది బీజేపీ. అది బీజేపీ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అందువల్ల అక్కడ కూడా బీహార్లో కూడా ఏం జరుగుతుందంటే బీజేపీ తనంతట తానుగానే పెరగాలి అని ప్రయత్నం చేసే క్రమంలో మీకు బీజేపీకి ఎప్పుడు కూడా బీహార్లో 20% మించి ఓటింగ్ ఉండదు. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఎమర్జ్ అయింది. చాలా కాలంగా ఆర్జేడీ తర్వాత పెద్ద పార్టీ జేడీయూఏ. కానీ ఇటీవల కాలంలో జేడీయూ అలాగే లోక్ జనశక్తి పార్టీలు బలహీనపడుతూ వచ్చాయి, బీజేపీ బలపడుతూ వచ్చింది. సేమ్ ట్రెండ్. మీరు ఏడీఎంకే బలహీనపడింది, బీజేపీ బలపడింది. జేడీఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. మీకు బిజు జనతాదళ్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. బీఆర్ఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. అంటే మిత్రపక్షాలే కావచ్చు, పరోక్ష మిత్రపక్షాలే కావచ్చు. సో ఇలా శివసేన బలహీనపడింది, బీజేపీ బలపడింది. సో ఈ ప్యాటర్న్లో భాగంగా మీకు బీహార్లో కూడా జేడీయూ బలహీనపడింది, బీజేపీ బలపడింది. ఇది నితీష్ కుమార్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో అధికారం కొరకు ఎన్డీఏలో ఉన్నా అది ఆయన బేస్ కదిలిపోతుంది, కానీ అనివార్యంగా ఉంటున్నాడు. అలాగే ఇటీవల కాలంలో మీకు 2 స్టేట్మెంట్లు చాలా కీలకం. ఒకటి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటిదాకా జేడీయూ కోరుకుంటున్నది ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్లో ఎన్డీఏ ఎన్నికలకు పోతుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వం, కానీ జేడీయూ కాదు, పెద్ద పార్టీ బీజేపీ. అక్కడ ఇవాళ ఎన్డీఏలో జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అందువల్ల మీకు అయినా కూడా నితీష్ కుమార్ నాయకత్వంలోనే వెళ్ళాలి అనేది జేడీయూ వాదన. జేడీయూ వాదనకు ప్రాతిపదిక ఏంటంటే సీట్లు తక్కువ ఉన్న నితీష్ కుమార్ లాంటి టవరింగ్ లీడర్ బీజేపీలో కూడా లేడు కనుక నితీష్ కుమార్ నాయకత్వంలో పోతేనే ఎన్డీఏ గెలుస్తుంది అని. అంటే బీజేపీకి బలమున్న అధికారంలోకి రావడానికి కీలకమైన క్రిటికల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు బీజేపీకి నేను ఇంతకుముందు చెప్పినట్లు 20% మించి
మీకు ఓటింగ్ లేదు. అందువల్ల నితీష్ కుమార్కు ఒక 15% ఓట్ బేస్ ఉంటుంది. ఆయన కుర్మీ కమ్యూనిటీ కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఓ పెద్ద లీడర్. సో నితీష్ బీజేపీకి ఉన్న అప్పర్ కాస్ట్ ప్లస్ కొన్ని బీసీ కులాలు, నాన్ యాదవ్ ఓబీసీస్, ఈ సెక్షన్స్కు అదనంగా కలిసి రావాల్సింది నితీష్ కుమార్ సామాజిక బేస్. ఆ నితీష్ కుమార్కు ఇన్ని పార్టీలు ఇన్ని కూటములు మారినా 15% సోషల్ బేస్ అనేది నితీష్ కుమార్కు కన్సాలిడేటెడ్గా ఉంది. ఆ 15% సోషల్ బేసే బీజేపీకి కావాలి, ఆ 15% సోషల్ బేసే ఆర్జేడీకే కావాలి విన్నింగ్ మార్జిన్ రావాలంటే. అది నితీష్ కుమార్ కన్నా ప్రత్యేకత. అంటే ఆర్జేడీకి బలం ఉంది, బీజేపీకి బలం ఉంది, కానీ సొంతగా అధికారంలోకి వచ్చే బలం లేదు. సొంతగా అధికారంలోకి వచ్చేలా బ్యాలెన్స్ టిల్ట్ చేయగలిగే బేస్ నితీష్ కుమార్కి ఉంది. అందువల్ల నితీష్ కుమార్ అనే వ్యక్తి మోస్ట్ ఎలిజిబుల్ లీడర్గా మారిపోయాడు, అలాగే మిత్రపక్షంగా మారిపోయాడు. సో అందువల్ల బీజేపీ ఏంటంటే ఇటీవల అమిత్ షా ప్రకటించాడు, మహారాష్ట్ర తరహా ప్రయోగం వైపుగా బీహార్లో కూడా బీజేపీ ఆలోచిస్తుంది అని ఇండికేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం ఏంటి? మహారాష్ట్రలో మీకు శివసేన నేత నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, మీకు షిందే నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, ఏక్నాథ్ షిందే నాయకత్వంలో. కానీ శివసేన కన్నా పెద్ద పార్టీ బీజేపీ కూటమిలో. అక్కడ ఇదే చర్చ జరిగింది. ఏక్నాథ్ షిందేకున్న మంచి పేరు వల్ల మహారాష్ట్రలో కూటమి గెలుస్తుంది, ఆయన మహిళలకు అమలు చేసినటువంటి పథకము అని ఈ షిందే వర్గము శివసేన వాదించింది. కానీ బీజేపీ అక్కడ ఎవరు సీఎం అని చెప్పకుండా ఎలక్షన్స్కి పోయింది. మోడీ పేరిట ఎలక్షన్స్కి పోయింది. పోయినాక ఎలక్షన్ అయిపోయాక షిందేను 100 చెర్ల నీళ్ళు తాగించి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు. సో అదే ప్లాన్ బీహార్లో అమలు చేస్తానికి బీజేపీ సిద్ధపడుతోంది. అమిత్ షా పరోక్షంగా ఇండికేషన్ కూడా ఇచ్చాడు, మహారాష్ట్రలో లాగా బీహార్లో కూడా పోతామని. ఇది జేడీయూకు నచ్చని విహారం. ఎందుకంటే జేడీయూ కోరుకునేది స్పష్టంగా ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని ప్రజలకు వెళ్ళాలి అని. సో ఇది అమిత్ షా స్థాయిలోనే ఈ సిగ్నల్ ఇవ్వడం అనేది జేడీయూలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే విజయ్ కుమార్ సిన్హా, వికే సిన్హా, బీహార్ బీజేపీ అగ్రనేత, ఆయన ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి కోరిక బీహార్లో బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని అని. వాజ్పేయి కోరిక బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని. ఇది కూడా జేడీయూను భరించలేకుండా చేస్తుంది. వాస్తవంగా 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత మోడీ గాయపడ్డాడు. అంటే బీజేపీ పొలిటికల్గా ఉండేది. మోడీ 303 సీట్స్ నుంచి 240కి బీజేపీకి పడిపోయింది. సొంతగా మెజారిటీ లేదు ఫస్ట్ టైం. 2014 వేరు, 2014 లాగా కాకుండా 2024లో మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో ఉంది. అందులో మీరు మొదట్లో క్వశ్చన్లో చెప్పినట్లు తెలుగుదేశం తర్వాత ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ తర్వాత 3rd లార్జెస్ట్ పార్టీ జేడీయూ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నితీష్ కుమార్ చాలా మోడీకి ఒక రకంగా వంగి దండాలు పెడుతున్నాడు మీరు. సో ఒక దశలో మోడీకి కాలు మొక్కడానికి కూడా ప్రయత్నం చేశాడన్న విమర్శలు కూడా వచ్చాయి. అంత వంగి ఉన్నా కూడా బీజేపీ అగ్రెషన్లో మార్పు లేదు. ఎందుకంటే బీజేపీకి వంగి ఉండడమా ఇవన్నీ అనవసరం. బీజేపీకి కావాల్సింది పొలిటికల్గా తన అప్పర్ హ్యాండ్ పార్టీగా రావాలి. ఈ నితీష్ కుమార్లు, చంద్రబాబు నాయుడులు బెదిరిస్తే బెదరటానికి, అదిరిస్తే అదరటానికి అది బీజేపీ. అందువల్ల వీళ్ళకి ఎప్పుడు 3 మారుతుందో తెలియదు, ఎప్పుడు ధర్మ పోరాట దీక్షలు చేస్తారో తెలియదు. బీజేపీ అంత అమాయకమైన పార్టీ కాదు. దే నో ఇట్ వెరీ వెల్. వాళ్ళ అవసరాల కొరకు ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలవచ్చు, రేపు కేసీఆర్తో కలవచ్చు. బట్ దే ఆర్ వెరీ క్లియర్, వీళ్ళందరూ శాశ్వతం కాదు, శాశ్వతం తన పార్టీ. అది తెలిసిన బీజేపీ బీహార్లో సొంతగా తనంతర తానుగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో ఇదే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. బీహార్లో ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనివార్యంగా ఎన్డీఏ, బీజేపీ, జేడీయూల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తానికి లాలూ ప్రసాద్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇది పొలిటికల్ వెటరన్. సో ఎన్డీఏలో ఈ బీజేపీ, జేడీయూల మధ్య క్రియేట్ అయినటువంటి ఈ మిస్గివింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, కొన్ని అనుమానాలు, అపోహలు, కొన్ని రకమైన ఇబ్బందులు, వీటిని ఎన్కాష్ చేసుకోవటానికి వ్యూహాత్మకంగా నితీష్ కుమార్కు తలుపులు తెరిసే ఉన్నాయంటాడు. ఇక నిజంగానే తెరుస్తుంటాయా? పాలిటిక్స్లో స్టాట్యుటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సిగరెట్ తాగడం, పొగ తాగడం శరీరానికి హానికరమని సిగరెట్ డబ్బాలు అమ్ముకుంటూ ప్రభుత్వం దానిపైన జిఎస్టీలు వసూలు చేసుకుంటా
దానిపైన ఎక్సైజ్ డ్యూటీలు వసూలు చేసుకుంటే స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తుంది. పొగ తాగడం శరీరానికి హానికరమని. రాజకీయాల్లో స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఒక పార్టీ మరో పార్టీతో కలవదు అని ఎప్పుడూ గ్యారంటీ ఇవ్వకూడదు. అది ఎందుకంటే ఎవరితో కలుపుతాడో ఏమీ చెప్పలేం కనుక ఆ స్టాట్యుటరీ వార్నింగ్ నితీష్ కుమార్ విషయంలో మరింతగా వర్తిస్తుంది. నాకు తెలిసినంత వరకు 5 సార్లు అటు ఇటు మారాడు అనుకుంటాను. సో 5 సార్లు మారినాడు, 6వసారి మారడా అది ఎవరు చెప్పగలం. బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే నితీష్ కుమార్ ఏదో ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి ఆ ఇండియా కూటమిలో చేరుతున్నాడని కాదు. యాజ్ ఆఫ్ టుడే ఆ ఎన్డీఏలో బీజేపీ జేడీయూల మధ్య ఏర్పడుతున్న ఒక ఇబ్బందికర వాతావరణాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆర్జేడీ ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ఇది. రైట్ సార్. ఇక మహారాష్ట్రలో ఎన్సిపి అజిత్ పవార్ అండ్ శరద్ పవార్ ఇద్దరు కూడా కలవబోతూ ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది సార్. రీసెంట్గా అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ప్రత్యర్థి పార్టీల్ని చీల్చి తద్వారా ఇప్పుడు అధికారంలోకి రాగలిగింది భారతీయ జనతా పార్టీ. సో నెక్స్ట్ టర్మ్లో అసలు మిత్రపక్షాల అవసరం లేకుండానే వచ్చే అవకాశం ఉందని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఎన్సిపి కానీ లేకపోతే శివసేన కానీ ఇలాంటి పార్టీలకి భారతీయ జనతా పార్టీతో ఎప్పటికైనా ప్రమాదం ఉండొచ్చన్న నేపథ్యంలో ఎన్సిపి ఏకమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే స్పెక్యులేట్ చేయమని అనడం లేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అజిత్ వర్గం అండ్ శరద్ పవార్ వర్గం ఈ 2 వర్గాలు కలిసిపోయే అవకాశం ఉన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది సార్. ప్రఫుల్ పటేల్ కూడా కాస్త పాజిటివ్గానే రియాక్ట్ అయినట్టుగా నేను చదివాను. ఇప్పుడు ప్రఫుల్ పటేల్ రియాక్ట్ అయితే ఇది కలువయి మనకు అర్థం కావాల్సింది అంటే ప్రఫుల్ పటేల్ డిసైడ్ చేయడు, శరద్ పవార్ డిసైడ్ చేస్తాడు. అల్టిమేట్గా ఇప్పుడు తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు పాజిటివ్గా రియాక్ట్ అయితే పని అయిపోతుందా? అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు లోకేష్ రియాక్ట్ కావాలి. జనసేనలో నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్లు పాజిటివ్గా రియాక్ట్ అయితే పని కాదు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ డెసిషన్. సో బీఆర్ఎస్లో ఎవరైనా లోకల్ లీడర్ మీకు రియాక్ట్ అయితే లాభం లేదు, అల్టిమేట్గా కేసీఆరే రియాక్ట్ కావాలి. సో అలాంటి పార్టీ ఎన్సిపి. అందువల్ల పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రాతిపదిక శరద్ పవార్ అయితేనే మనం ప్రాతిపదిక తీసుకోవాలి. ఇప్పటి వరకు శరద్ పవార్ ఎన్సిపి హిస్టరీ తీసుకుంటే శరద్ పవార్కు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ బీజేపీ శివసేన అనేది నిజం. కానీ మీరు ఎన్సిపి హిస్టరీ కనుక తీస్తే ఎప్పుడు బీజేపీతో కలిసి లేదు. అండ్ మహారాష్ట్రలో ఉండే సపోర్ట్ బేస్ కూడా వేరువేరు. బీజేపీ ఎన్సిపిల సపోర్ట్ బేస్ డిఫరెంట్. సో అందుకే మీకు అజిత్ పవార్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రభావం చూపలేకపోయాడు. మీకు అజిత్ పవార్ ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అందువల్ల ఎన్సిపి ఎప్పుడు కూడా 2 పార్టీలు ఎందుకు కలుస్తాయి, ఎందుకు కలవు అంటే అవకాశాల కొరకు అవసరాల కొరకు ఏ 2 పార్టీలైనా కలవచ్చు. భారత రాజకీయాల్లో కలవవు అని మనం గ్యారంటీ ఇవ్వలేము. కాంగ్రెస్ బీజేపీ కలవవు కారణం ఏంటంటే ఆ 2 పార్టీలే అధికారం కొరకు దేశంలో పోరాడుతున్నాయి కనుక. కమ్యూనిస్టులు బీజేపీ కలవరు ఎందుకంటే అవి సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ధృవాలు కనుక. ఇక మిగతా ఏ పార్టీతోనైనా కలవచ్చు, అది ఓపెన్ ఫీల్డ్. కానీ ఇక్కడ కలవడము కలవకపోవడానికి ఒక డైమెన్షన్ ఏముంటుంది అంటే సపోర్ట్ బేస్ యొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీకు వైసీపీ బీజేపీ ఎందుకు కలవు, సాధారణంగా కలవని గ్యారంటీ ఏమి ఇవ్వలేము. కానీ ఇప్పటి వరకు ఎందుకు కలుస్తలేమంటే సపోర్ట్ బేస్లో ఉన్న వేరియేషన్. వైసీపీ సపోర్ట్ బేస్ బీజేపీ వైపుగా రావడంతో సులభం కాదు. కానీ ఇది కూడా ఎప్పటికీ అలాగే ఉంటుందా? ఉండదు. ఉన్నదంతానికి మహారాష్ట్ర ఉదాహరణ. మళ్ళీ మీకు లోక్సభ ఎలక్షన్లో అజిత్ పవార్ కలుపుకోవడం ఒక నష్టమైంది అనేది బీజేపీకి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బహిరంగంగా చెప్పారు. రతన్ శారదా అనే అతను ఆర్గనైజర్లో రాసిన ఆర్టికల్లోనే చెప్పాడు. సో అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చడము, అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీని చేర్చుకోవడము బీజేపీకి నష్టమైంది, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అంగీకరించలేకపోయాయని క్లియర్గా రాశాడు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం బీజేపీకి అసెట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో లయబిలిటీ అయింది, అసెంబ్లీ ఎన్నికల్లో అసెట్ అయింది. మీకు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు రెండిట్లో కూడా అసెట్ అయింది. మరి ఏంటి తేడా? 2 మిత్రపక్షాలు ఉన్నాయి మహారాష్ట్ర బీజేపీకి. ఒకటి శివసేన, రెండవది ఎన్సీపీ. శివసేన షిండే వర్గమేమో పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో రెండిట్లో కూడా అసెట్ అయింది. కానీ మీకు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో లయబిలిటీ అయింది, నష్టమైంది,
అసెంబ్లీ ఎన్నికల్లో లాభమైంది అసెంట్ అయింది. ఏంటి తేడా అంటే ఇదే సపోర్ట్ బేస్. ఇప్పుడు శివసేన సపోర్ట్ బేస్ హిందుత్వ సపోర్ట్ బేసే కనుక బీజేపీకి ఆ లోకల్ గ్రాస్ రూట్స్ కెమిస్ట్రీ ఉంటుంది. అంటే లీడర్ల మధ్య కెమిస్ట్రీ ఉంటే సరిపోదు, గ్రాస్ రూట్స్లో కెమిస్ట్రీ ఉండాలి. శివసేన సపోర్ట్ బేస్ బీజేపీ సపోర్ట్ బేస్ చాలా ఈజీగా డాకింగ్ అవుతుంది, సో అంటే ఈజీగా కలిసిపోతుంది. కానీ ఎన్సీపీ సపోర్ట్ బేస్ బీజేపీ సపోర్ట్ బేస్ అంత ఈజీగా మిక్స్ కాదు. సో ఇది ఒక ఛాలెంజ్. అందుకే మీకు శరద్ పవార్ ఎన్ని పార్టీలతో ఎన్ని సంబంధాలు ఉన్నా ఆయన ఇప్పటి వరకు బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చినా కూడా. అందువల్ల ఇప్పుడు రెండు పార్టీలు కలవటానికి, అంటే అజిత్ పవార్ వర్గము శరద్ పవార్ వర్గం కలవటానికి ఎన్సీపీకి ఉన్న ఈ సపోర్ట్ బేస్ హిస్టరీ ఒక కారణం. ఎందుకంటే ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా ఎన్డీఏలో ఉండాలి. ఇప్పుడు అజిత్ పవార్ అధికారం వదులుకొని ఎన్డీఏను వదులుకొని వచ్చి శరద్ పవార్తో కలిసి ఇండియా కూటమిలో ఉంటాడా? అజిత్ పవార్ ప్రాణమైనా పోయినా భరించగలుగుతాడు తప్ప పవర్ పోతే భరించలేడు. అందుకే అజిత్ పవార్ ఎవరు అధికారంలో ఉన్న ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. సో అజిత్ పవార్కు ప్రాణం కన్నా పవర్ ముఖ్యం. అందువల్ల అజిత్ పవార్ ఇప్పుడు ఎన్డీఏ నుంచి అధికారం వదులుకొని వచ్చి శరద్ పవార్తో ఉంటాడా? ఉంటే ఈడీ ఊరుకుంటుందా? సిబిఐ ఊరుకుంటుందా? సో అవన్నీ ఊరుకోవని తెలిసి కూడా బయటకు వస్తాడా? అనుమానమే. మరి ఇంకోటి ఏంటి, శరద్ పవార్ వెళ్ళి మళ్ళీ ఎన్డీఏలో చేరాలి. శరద్ పవార్ హిస్టరీ తీస్తే అది లేదు. ఇది ఒక మొదటి ఆటంకం రెండు కూటములు కలవటానికి. సో మీకు శరద్ పవార్ కానీ ఆయన కూతురు సుప్రియా సూలే కానీ క్లియర్గా జాతీయ రాజకీయాల్లో కూడా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకుంటూ వచ్చారు. అయితే అదే సమయంలో సమస్య ఏంటి, మీకు ఎన్సీపీ సపోర్ట్ బేస్లో అజిత్ పవార్ సపోర్ట్ బేస్ అయినా శరద్ పవార్ సపోర్ట్ బేస్ అయినా ఒకటే, ఓవర్లాపింగ్ సపోర్ట్ బేస్. ఈ సపోర్ట్ బేస్ వాదన ఏంటంటే మీరు వేరువేరుగా ఉంటే నష్టపోతున్నాం, మనం కలిసి ఉంటేనే లాభం ఉంటుంది అనేది మొదలైంది. అందులో శరద్ పవార్ ఏజ్ కూడా అడ్వాన్స్ అవుతుంది, ఆయన ఆల్రెడీ తన రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఇప్పుడు ఆప్షన్ ఏంటి, శరద్ పవార్కు సుప్రియా సూలే నాయకత్వంలో అజిత్ పవార్ లాంటి పవర్ఫుల్ లీడర్ని ఎదిరించి సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్ వర్గాన్ని నడిపించగలగాలి. శరద్ పవార్ ముందు బాగా నుండి ఫీల్డ్ మీద ఉన్నంత కాలం పెద్ద కష్టం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా శరద్ పవార్ అది క్యాపబిలిటీ టు ఓవర్కమ్, ఎందుకంటే అది లోక్సభ ఎన్నికల్లో చూపెట్టాడు కూడా తన పవర్ ఏంటి అనేది. కానీ శరద్ పవార్ ఒక్కసారి సీన్ మీదకి వెళ్ళిపోతే సుప్రియా సూలే ఆ పని చేయగలుగుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది శరద్ పవార్ వర్గానికి. అందుకే అజిత్ పవార్ వర్గంతో కలవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకొస్తుంది. ఇక బీజేపీ ఎత్తుగడలో కూడా కీలకమైంది ఏంటంటే, బీజేపీకి మీరు క్వశ్చన్లోనే మొదలు అన్నట్లు బీజేపీకి ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎన్సీపీ యునైటెడ్గా ఉండి తనతో ఉంటే బీజేపీకి ఎక్కువ లాభం. శివసేన కన్నా కూడా ఎన్సీపీ యునైటెడ్ ఉంటే ఎక్కువ కలు ఉన్నది. ఎందుకంటే శివసేనతో సమస్య ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైనా తనకు ఛాలెంజర్గా మారచ్చు, కాంపిటీటర్గా మారచ్చు. ఎన్సీపీ కాంపిటీటర్ కాదు బీజేపీకి. కారణం ఏంటంటే సపోర్ట్ బేస్ వేరు. బీజేపీకి ఏమో అజిత్ పవార్ సపోర్ట్ బేస్ డిఫరెంట్, బీజేపీ సపోర్ట్ బేస్ డిఫరెంట్. అయితే అడిషన్ అవుతుంది, లేకపోతే కాదు, రెండు అవకాశాలు. కానీ మీకు శివసేనకు వచ్చేవరకు ఏంటంటే సేమ్ ఈడియం, కామన్ పాలిటిక్స్ కదా. అందువల్ల ఎన్సీపీ యునైట్ అయి ఎన్సీపీ మొత్తం తనతో ఉంటే తనకు ప్రయోజనకరమనేది బీజేపీ ఆలోచన. శివసేన విషయంలోనేమో ఇప్పుడు తన బలం పెరుగుతున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా నిర్వీర్యపరిస్తే లాభం. ఒకవేళ బీజేపీ కనుక 100 లోపు వచ్చుంటే బీజేపీ వ్యూహం వేరేదిగా ఉండేది. శివసేన కూడా యునైట్ చేసి ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిందేలు యునైట్ చేసి తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహాన్ని బీజేపీ అనుసరించేది. 100 లోపు వస్తాయి. ఇప్పుడు 100 కన్నా పైన వచ్చాయి కనుక బీజేపీ వ్యూహం ఉద్ధవ్ ఠాక్రే షిందేలను కలిపి తన వైపు తిప్పుకోవడం కన్నా ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా బలహీనపరిచి షిందేను తన వైపు ఉంచుకోవడం వల్ల ఎక్కువ లాభం అనుకోవచ్చు. కానీ ఎన్సీపీ విషయంలో అలా అనుకోదు. ఎందుకు అనుకోదు అంటే ఎన్సీపీ సపోర్ట్ బేస్ ఎప్పుడు కూడా బీజేపీ వైపు వచ్చే సపోర్ట్ బేస్ కాదు, పొత్తుంటే తప్ప. పొత్తు లేకపోతే సపోర్ట్ బేస్ వేరే అది. సో అందువల్ల బీజేపీ వ్యూహంలో భాగంగా ఎన్సీపీని కలిపితే తనకు ప్రయోజనకరంగా ఉంటుందని బీజేపీ ఆలోచించవచ్చు. అందువల్ల నేను చెప్పిన ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ ఏమో శరద్ పవార్ అజిత్ పవార్ కలవటానికి ఇబ్బందికరంగా ఉన్న ఆ ఫ్యాక్టరు. ఎందుకంటే శరద్ పవార్ అజిత్ పవార్ల
బీజేపీకి ఎన్సీపీకి మధ్యన సపోర్ట్ బేస్లో తేడా. మిగతా 2 ఫ్యాక్టర్స్ అంటే శరద్ పవార్ ముందుండకపోతే ఆ వర్గం భవిష్యత్ ఏంటి, బీజేపీకి రాజకీయ అవసరాల రీత్యా కూడా ఈ 2 ఫ్యాక్షన్స్ కలవటానికి అనుకూలమైన ఫ్యాక్టర్స్. అందువల్ల అటొక ఫ్యాక్టర్ ఉంది, ఇటో 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి కనుక వీ కెనాట్ స్పెక్యులేట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ ప్రయత్నాలు మాత్రం జరిపే వాళ్ళు జరుపుతున్నారన్నది నిజం. ఎస్ సార్, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా సార్. థ్యాంక్ యూ సార్.